అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత పునః స్వాగతం. బాల్యంలో నాయిక చేసిన చేష్టలకు నాయకుడు నవ్వాడు. దానికి ప్రతిగా పరిణయం అయ్యాక నాయకుడి చేష్టలకు నాయిక నవ్వడమే మనం ఇప్పుడు వినబోతున్న ఈ సంకీర్తనలోని తాత్పర్యం. ఆ నవ్వుల్ని, ఆ యవ్వన విశేషాల్ని అందంగా వర్ణించిన ఈ కీర్తనను గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి ఎంఎం శ్రీలేఖ సామరాగంలో స్వరపరిచి తనే స్వయంగా పాడడానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం. నిందుకు బతియాయగదరా నందకధరుడా నీడు నవ్వు వచ్చి నాకు, అందుకు నిందుకు బతియాయగదరా నందకధరుడా నీడు నవ్వు వచ్చి నాకు, నన్ను చూచి నీవు నాడి నవ్వితివి గదరా, పిన్నదాననై బొమ్మ పెండ్లిని చేయగాను నన్ను చూచి నీవు నాడి నవ్వితివి గదరా, చెన్నుగా నాకెట్టి సన్నసీసి నీవు గూడగాను నన్ను నిన్ను చూచి నీడు నవ్వు వచ్చి నాకు, అందుకు నిందుకు బతియాయగదరా నందకధరుడా నీడు నవ్వు వచ్చి నాకు, పట్టాలు పట్టు కాడగా నడుమని నన్ను చూచి నవ్వితివి గదరా, పడుచులు నేను చెట్టా పట్టాలు పట్టు కాడగా నడుమని నన్ను చూచి నవ్వితివి గదరా, చెడుముడి నీవు నన్ను చెట్ట పట్టుకోగా నీడు నడుకొత్తి నిన్ను చూచి నవ్వు వచ్చి నాకు, అందుకు నిందుకు బతియాయగదరా నందకధరుడా నీడు నవ్వు వచ్చి నాకు, పొలసిగుచ్చిన గోళ్ళ బొమ్మాలాడే నన్ను చూచి నలువంక నాడు నీవు నవ్వితివి గదరా,
శ్రీ వెంకటేశైటు నామో విభులము నలిని వంటి కూడగా నలిని వంటి కూడగా నువ్వు వచ్చి నాకు అందుకు నిందుకు బతియాయ గదరా నందకధరుడా నేడు నవ్వు వచ్చి నాకు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. భగవంతుణ్ణి ఎప్పుడూ హృదయంలో ఉంచుకుంటూ ఉంటే, ఆయనతో అనుబంధం పెంచుకుంటూ ఉంటే, గతంలో మన యొక్క చేష్టితములు అన్నీ కూడా మనకు ఆయనకు ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు తెస్తూ ఉంటాయి. ఆవిడ చిన్న ప్రాయం నుంచి కూడా స్వామిని వలచింది. అయితే చిన్నప్పుడు పసిపిల్లలు గుజ్జన గూళ్ళు ఆడుకోవటం, బొమ్మ పెళ్ళిళ్ళు చేసుకోవటం, బువ్వలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. ఆ మూడింటిని కూడా, అంటే ఆ బొమ్మ పెళ్ళిళ్ళని, చెట్టబట్టాలు వేసుకోవడానికి, ఆ గుజ్జన గూళ్ళను, ఈ మూడింటిని కూడా ఒకసారి చక్కగా గుర్తు చేస్తుంది. ఆ రోజు పసిక్రీడగా ఉన్నప్పుడు నువ్వు పరిహసించావు, ఈరోజు అదే చేస్తున్నావు కదా. అయితే కొసమెరుపు బాగా అందంగా ఉంటుంది ఇంట్లో, అప్పుడు బువ్వ పెట్టడం అనేటువంటిది బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అన్నమయ్య ఏమన్నాడు, మూవు బువ్వ అంటే ముద్దుడెట్టడాన్ని ఆయన సహజమైనటువంటి తెలుగు పలుకుబడితో చెప్పాడు. కనుక ఇలాంటి కీర్తనలు క్రీడాస్ఫూర్తితో ఉంటాయి అన్నమయ్యవి. అలాగే జీవితంలో అనేక సన్నివేశాలని భగవంతుడితో సమన్వయించుకోవటం, అంటే జీవనంలో నవరసాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా భగవంతుడితో సమన్వయించుకుంటూ ఉంటే భగవంతుడు వేరు మనం వేరు అనేటువంటి భావన కలగదు. అలా కలిగించడం కోసం సహజమైనటువంటి మన ప్రాచీనమైనటువంటి ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మళ్ళా గుర్తు తెచ్చేటువంటి ఒక తెలుగు సంస్కృతిని ప్రతిబింబింపజేసేటువంటి దివ్యమైనటువంటి కీర్తన శృంగార కీర్తన. అందులో మధురమైనటువంటి భావనను ఒలికించేటువంటి కీర్తన తలుచుకున్నప్పుడల్లా భగవంతునితో మరింత అనుబంధాన్ని మనం పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలను మనలో బాగా రేకెత్తించేటువంటి సంకీర్తన. శ్రీలేఖ, ఈ పాట ఈ రాగంలో చేయాలని అనుకోవడం, ఈ రాగంలో స్వరపరచడం వల్ల కంపోజర్గా నీకు చాలా చక్కగా రాణించావు ఇందులో. అయితే పాడేటప్పుడు మాత్రం కొంచెం దమ్ము చాలలేదు, కొంచెం ఆ దమ్ము చాలలేదని తప్ప చక్కగా ఉంది పాట, సందర్భ శుద్ధిగా ఉంది ఈ రాగం, ఈ కీర్తన చక్కగా. ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, 6 కొండలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 6 సంగీత దర్శకులు. ఒక కొండకి ప్రాతినిధ్యం వహిస్తోంది మాత్రం బోలెడంతమంది గాయని గాయకులు, చిన్నారులు. వారు పాడితే అమృతమే, వారు పాడితే దైవగానమే. శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాయని గాయకులు అందరూ ఈ సంచికలో మనకి వినిపించబోతున్నటువంటి సంకీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన అన్నమాచార్యులు వారి కీర్తన వీధుల వీధుల విభుడేగేనిదే. వీధుల వీధుల విభుడేగేనిదే వీధుల వీధుల విభుడేగేనిదే మోదము తోడుత ముక్కరో జనులు వీధుల వీధుల విభుడేగేనిదే మోదము తోడుత ముక్కరో జనులు వీధుల వీధుల విభుడేగేనిదే. గరుడధ్వజమదే కనకరథం వదే అరదముపై హరి అలవాడే గరుడధ్వజమదే కనకరథం వదే అరదముపై హరి
నీదే ఆడేరదివో అక్షరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల ఆడేరదివో అక్షరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల వేడుకతో వీడే విశ్వక్సేనుడు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడించుకును కొలువరో జనులు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడిందరును కొలువరో జనులు విధుల విధుల విపుడే గీనిదే మోదము తోడుల మొక్కరో జనులు విధుల విధుల విపుడే గీనిదే మోదము తోడుల మొక్కరో జనులు విధుల విధుల విపుడే గీనిదే మోదము తోడుల మొక్కరో జనులు విధుల విధుల విపుడే విధుల విధుల విపుడే విధుల విధుల విపుడే డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్నారు. అందులో డోలాయమానుడైనటువంటి గోవిందుడి కన్నా, మంచస్థుడైన మధుసూదనుడి కన్నా, రథస్థుడైన కేశవుడు ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తూ ఎక్కువ మందికి అవకాశాన్ని కూడా ఇస్తాడు తన సేవలో. ఎందుకంటే ఉయ్యాలు ఊపేవాళ్ళు 100 మంది వస్తే కష్టం, కానీ భగవంతుడి రథాన్ని లాగటానికి 100 మంది ఉన్నా ఇంకా జనులు తక్కువ అవటం మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. రథోత్సవం అంటే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటి రథోత్సవాన్ని ఇంతమంది పాడటం కూడా చాలా సహజంగా ఉంది. అయితే పిల్లలందరూ కూడా చక్కగా పాడారు, చాలా ఆనందం. ఈ కీర్తనలో గరుడ ధ్వజం కనిపిస్తోంది, కనకరథం కనిపిస్తోంది, గంధర్వపతులంతా బాగా పాడుతూ ఉన్నారు, అప్సరో స్త్రీలు నృత్యం చేస్తూ ఉన్నారు. దేవేరుల్ని స్వామిని ప్రత్యేకంగా చెప్పిన అన్నమయ్య విశ్వక్సేనుణ్ణి బాగా చెప్పాడు. ఎందుకనంటే ఆయనకి ఎందుకు పెద్దపీట వేశాడో అని సందేహం వస్తుంది. ఇంకా గరుడాళ్వార్లు ఉండొచ్చు, ఎంతోమంది ఆయన పరిజనులు ఉంటారు, మునులు ఉంటారు. వీళ్ళు పేరు చెప్పకుండా విశ్వక్సేనుడి పేరు ఎందుకు చెప్పారు అని అంటే ఆయన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువులానే ఆయన కూడా చతుర్భుజుడు, శంఖచక్రాది ఆయుధాలన్నీ ధరించి ఉంటాడు. అయినప్పటికీ ఆయన మీద శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఒకటి ఉండదు. ప్రళంబ యజ్ఞోపవేతం విష్ణువుకు ఉన్నట్లుగా ఆయనకు ఉండదు. మిగతా అన్ని లక్షణాలు విష్ణువులానే ఉంటాయి. కనుక ఎప్పుడైనా భ్రమపడచ్చు. అదిగో వేడుకతో మీరు చూడండి విశ్వక్సేనుల వారు ఉన్నారు అంటే వైష్ణవ సంప్రదాయంలో కార్యం నిర్విఘ్నం కావాలంటే ముందు విశ్వక్సేన ప్రార్థన చేయాలి. అటువంటి విశ్వక్సేనుల వారు ఉన్నారు అని అంటే చాలా ఆనందం. ఒకవేళ విష్ణు అని ఆయన్ని భ్రమిస్తారేమో, ఎందుకంటే రాక్షసుల్ని శిక్షించేటప్పుడు విష్ణువు కొంత దాక్షిణ్యం కూడా చూపించవచ్చు, కానీ అసురుల శిక్షణలో విశ్వక్సేనుడు దయ చూపించడు. అందుకే అన్నమయ్య ఇంకో పాటలో అంటాడు, అది వచ్చే నిధి వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరు అసురులు అని. కనుక అటువంటి విశ్వక్సేన స్వామిని ప్రత్యేకంగా చూపించారు. ఆ బంగారు శిఖరాలు బహుబ్రహ్మమయమైనటువంటి వెంకటాచలం యొక్క అందాలు, అంటే రథం అంత ఎత్తున ఊరేగుతూ ఉంటుంది కాబట్టి మాడవీధుల్లో అప్పుడు ఆ బ్రహ్మాండ నాయకుని మేడను స్వామిని చూడవచ్చు. మనకు భాగవతంలో ఆ ద్వారకలో రథోత్సవం జరుగుతుంది కృష్ణస్వామికి. ఆ రథోత్సవంలో వేడుకగా కృష్ణుడిని చూసినట్లుగా
మనం ఈ కలియుగంలో వెంకటాచలపతిని వేడుకగా చూడొచ్చు. ఇంతమంది పిల్లలు ఇక్కడ గుమికూడి చైత్రమాసంలో కోయిలన్నీ ఒక్కసారి పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, అలా ఈ వేదికను ఒక గున్న మామిడి చెట్టులా వాళ్ళందరూ కోయిల గుంపులే చేశారు ఈ రోజున. పైగా పిల్లలు ఎప్పుడూ కూడా అన్న ఎలా చేస్తాడో అలా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అమ్మ చెప్పి ఇదిగో ఈ పని చెయ్యి, ఇది వద్దు అంటూ ఉంటే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే తండ్రి బయట ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటారు. మనకి అన్నమయ్యే అన్న అమ్మ అయ్యా కూడా ఆయన చక్కగా ఇవన్నీ మనకి నేర్పించారు. ఇలాంటి పాటల ద్వారా పిల్లల ద్వారా వింటే మనకు ఆ బాలాజీ కృప బాగా పండుతుంది. పిల్లలు చక్కగా పాడారు. మీరేంటంటే నాకన్నా విభీషణ శర్మ గారి కన్నా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మేము కూడా విభీషణ శర్మ గారు కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఏదో ప్రవచనాలు చెప్పే ఉంటారు ఆయన తన శైలిలో. నేను కూడా ఏదో పాట పాడే ఉంటాను. ఏది అప్పుడు వీడియోలు ఏవి ఇప్పుడు మనం చూసుకోవడానికి లేదు. మీరు చక్కగా స్వామివారి ఎదురుగుండా పాడారు. ఇదంతా రికార్డ్ అయ్యింది. ఇది రేపు పొద్దున మీరు హేమచంద్రలాగా ఏమయ్యా ప్రహర్షనా నీకు అలాగే హేమచంద్ర అన్నయ్యలాగా నీకు గడ్డాలు మీసాలు వచ్చాక కూడా ఓహో చిన్నప్పుడు నేను ఇలా పాడానా, ఇలాగ విభీషణ శర్మ గారు నన్ను మెచ్చుకున్నారా అని చెప్పి నువ్వు ఆనందించవచ్చు. నీకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీలో అంతా రికార్డ్ అవుతుంది. మీరు ధన్యులు. మేమేమో ఏదో ఇట్లా, ఎందుకంటే మేము అప్పుడు పుట్టడం మేము చేసిన పొరపాటు అయితే ఇప్పుడు పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడి నుంచి వచ్చిందో స్వామివారికి వేసిన దండలో నుంచి అనుకుంటా ఒక పువ్వు కూడా ఉంది ఇందులో. స్వామివారి అనుగ్రహం కాస్త ఎవరి మీద అయితే ఎక్కువ ఉంటుందో వారికి ఆ పువ్వుని సమర్పిస్తాం అన్నమాట. భగవంతుడు ఈరోజు నాగరాజు గారి పక్షాన ఉన్నారు. అన్నలంట తమ్ములంట ఆండ్లంట బిడ్డలంట నిత్యహరితంగా ఉండాలని. రెండో పేరు రమ్య బెహరా. మూడో పేరు రోహిత్. అన్నలంట తమ్ములంట ఆండ్లంట బిడ్డలంట. ఎంతో ఆర్తితో ఎంతో ఆర్ద్రతతో ఎన్నో అద్భుతమైనటువంటి అన్నమాచార్యులు వారి సంకీర్తనలు, కొత్త సంకీర్తనలు మీరు వినటం జరిగింది. మేము కూడా పాడి తరించాము. ఈ వేదిక మీద నుంచునే ప్రతిసారి ప్రతి క్షణము మహద్భాగ్యంగా భావిస్తూ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం రూపొందించినటువంటి ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంచికను ఇక్కడితో ముగిస్తున్నాము. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విభీషణ శర్మ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. నవరస భావాలను నవ్యమైన రీతిలో పలికించడానికి అనువైన రాగం హిందోళ రాగం. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా. కట్టెదురా వైకుంఠము కాడ చేన కొండ తిట్టిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. రమణి నేర్పు నేరములాయే జమళి వెంకుల సరసపు విపుడా. రమణి నేర్పు నీరములాయి వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం